సలాములు. నిజానికి ఉదయం నుంచి జరుగుతున్న సమావేశం కాబట్టి అందరూ నీరసంగా కనబడతా ఉన్నారు. మాకేమో జోక్స్ చెప్పడం రాదు. అయితే నేను పుట్టక ముందే దేశద్రోహుల జాబితాలో నమోదై ఉంది నా పేరు అని కాదర్మయ్యేది తొలి దీర్ఘ కవితలో చెబితే ఆ పరిస్థితి ఇవాళ ఇంకా ఎంత దూరం నాకు వచ్చిందో కేంద్రం తెలుసు. అందరం చూస్తున్నాం. మనమంటే ఎలాగో అలా వెళ్ళిపోతాం. రేపటి మన పిల్లలేమవుతారో అనే ఒక బెంగ ఇవాళ చాలా మందిలో ఉంది. విద్వేషాన్ని వెదజల్లుతూ ఉన్న శక్తులు ఒకవైపు, ఆ విద్వేషానికి గురై సమాజం మీద విరుచుకుపడుతున్న వాళ్ళ పిల్లలు, మీడియా, సోషల్ మీడియా, ఇట్లాంటి ఒక భయంకరమైన వాతావరణంలో ముస్లిం సాహిత్యకారులుగా ఒక గందరగోళ పరిస్థితి, ఒక అగమ్యగోచర పరిస్థితుల్లో నిజానికి ముస్లిం రచయితలు ఉన్నారు. ప్రతిరోజు ఒక సంఘటన దేశంలో ముస్లింలను టార్గెట్ చేస్తారు. దేశంలో పరిపాలిస్తున్న పార్టీ కావచ్చు, వాళ్ళ మాతృ సంస్థ కావచ్చు, దాని శాఖోపశాఖల సంస్థలు కావచ్చు, రకరకాలుగా కేవలం ముస్లింలను టార్గెట్ చేస్తూ మిగతా సమాజాన్ని, మొత్తం మన భారతీయ సమాజాన్ని వెనక్కు నడిపించే పనులన్నీ వాళ్ళు చేస్తూ పోతున్నారు. రేపు ఏమవుతుందో అని చెప్పేసి అందరం భయపడే పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో ముస్లిం కవులుగా ఇక బానిసల్ని కనకండి అని ఒక సంకలనం తీసుకొస్తే ఎట్లా ఉంటుందని ఆలోచిస్తున్నాను. రేపటి మా పిల్లలు ఈ దేశంలో బానిసలుగా బతికే పరిస్థితి. ఎంతకని మాట్లాడతారు, ఎవరైనా ఎంతకని ఎదుర్కొంటారు? ఒక విద్వేష వాతావరణం పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరి మనసులో నిలబడతా ఉంటే, చేతిలో ఉన్న మొబైల్లో రోజు వీడియోలు, మెసేజ్లు ఒక ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేస్తూ, లేకపోతే కింది వర్గాలను టార్గెట్ చేస్తూ పుంగాలుగా పోస్తూ వచ్చి పడుతుంటే, ఎవరైనా మెల్లమెల్లగా గోబెల్స్ ప్రచారం లాగా మెల్లమెల్లగా ఆ ప్రచారానికి లోనయ్యే ప్రమాదం అట్లా అవుతున్నారు. మీరు చూస్తూ ఉండి ఉంటారు. ఇంతకుముందు మనం వాదించేవాళ్ళం, అది నిజం కాదు, అది వాస్తవం కాదు, అట్లెట్లా అంటే ఇప్పుడు మెల్లమెల్లగా మనం వాదించడం కూడా వదిలేస్తున్నాం. ఎందుకంటే ఈ మూర్ఖులు వినరు. ఇట్లా ఒక వాతావరణం పెద్ద ఎత్తున మొత్తం సమాజాన్ని కలుషితం చేస్తూ ఉంది. అందులో ముస్లిం కవులు, రచయితలు రోజుకు సమస్య పుట్టుకొస్తూ ఉంటే దేని మీద రాయడం ఎట్లనో అర్థం కాని పరిస్థితిలో ఉండడం అనేది మనం చూడవచ్చు. అయినప్పటికీ ఒక యుద్ధ వీరులాగా ముస్లిం రచయితలు నిలబడి పోరాడుతున్నారు. అసిత్ ఉద్యమాల నుంచి ఇంత దూరం నడిచొచ్చినప్పటికీ మళ్ళీ అసిత్ ఉద్యమాలను దాటి వాటిని పట్టించుకోకుండా విస్తృతంగా మిగతా మానవీయవాదం అని చెప్పేసి ఇంకేదో మాట్లాడే వాళ్ళు కూడా పోరాడే మనం చూస్తున్నారు. మానవీయవాదం అంటే దళితులు, ముస్లింలు, బీసీలు, స్త్రీలు మాట్లాడేది మానవతావాదం కాదా? ఆ విషయాన్ని వదిలేస్తారు. అట్లా మాట్లాడుతారు. ఈ భావజాలానికి మొదటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, చైతన్యవంతులు కావచ్చు, చాలా రకరకాల సంఘర్షణ పడుతూ వచ్చారు. ఆ సంఘర్షణలోంచి, ఆయా పార్టీలోంచి వచ్చిన ముస్లిం రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువే రాశారు. నిజాన్ని ఇప్పుడు కొంతమంది రాస్తున్నారు. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో భారతదేశంలోనే ముస్లింల నుంచి ఒక సమూహం నిలబడి ఒక ముస్లిం వాళ్ళ సాహిత్యం సృష్టిస్తూ, ఆ సాహిత్యంలో ఇటు స్త్రీల గొంతు, అటు దూదేకుల గొంతు, పేదరికం, నిరక్షరాస్యత, రకరకాల సమస్యలు, ముస్లింల మీద దాడులు, జెనసైడ్లు, ఇట్లా అన్ని కోణాలని ముస్లిం వాళ్ళ సాహిత్యం తెలుగులో రికార్డ్ చేసి పెట్టారు. ఇవాళ మేము ముందుగా వేసిన జల్జల లాంటి సంకలనం, ఇంకా కొన్ని సంకలనాలు ఇప్పుడు వాళ్ళు చూస్తే మా మీద దాడులు చేసే పరిస్థితి ఉండే అంత స్ట్రాంగ్ కవిత్వం కూడా ముస్లింల నుంచి సాహిత్యం వచ్చింది. ఏమైతుంది? ఒక అస్తిత్వవాదాన్ని స్త్రీవాదం నుంచి కావచ్చు, దళితవాదం నుంచి కావచ్చు, ముస్లింవాదం నుంచి కావచ్చు, ఎంతైతే
ఆ సాహిత్యాన్ని మళ్ళీ మళ్ళీ పునర్మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి తరానికి ఆ పుస్తకాలు చదివేంత వెసులుబాటు, తీరిక, ఓపిక లేవు. అవి చదివితే వాళ్ళు అనుకుంటారు అప్పుడు, అరే మేము రాసేది దీనికన్నా స్ట్రాంగ్గా, దీనికన్నా ఇంకా 4 అడుగులు ముందుకు వేసి రాయాలి కదా అని అనుకోవచ్చు. కానీ చదవే ఉంటుంది. చాలా విషయాలు ఈ అస్తిత్వ ఉద్యమాల నుంచి ఓల్డ్ సాహిత్యంలో రికార్డ్ అయి ఉన్నాయి. ఎప్పటికప్పుడు వాటిని మనము మళ్ళీ మళ్ళీ పుస్తకాలను గురించి మరీ వేయాల్సిన అవసరం ఉంది. సంస్థలు ఉన్నవాళ్ళు, పార్టీలు ఉన్నవాళ్ళు, నిజానికి వాళ్ళ పుస్తకాలు రిప్రింట్ చేసే ప్రచురణ సంస్థలు ఉన్నవాళ్ళు వేసుకుంటారు. కానీ ఈ అస్తిత్వ ఉద్యమాలకు ఎవరు ఒక్క సంస్థ కూడా గట్టిగా, ఒక పార్టీ కూడా లేకపోవడం అనేది కూడా మళ్ళీ ఈ వాదాలు వెనక్కి పోయే ప్రమాదాలను తెచ్చిపెడతా ఉన్నాయి. ఇవాళ ఆయా వాదాల గురించి మాట్లాడితే అదేదో వెనకబడుతున్నాం లాగా మాట్లాడేవాళ్ళు కూడా తయారయ్యారు. నిజానికి 85% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే ఈ దేశంలో అత్యధికంగా బాధితులు కదా. అలాంటప్పుడు వాళ్ళ బాధలు కదా మనం వినాల్సింది, మాట్లాడుకోవాల్సింది. వాళ్ళ సమస్యలు కదా అసలైన సమస్య. అట్లా కాకుండా ఇంకేం సమస్యలు ఉన్నాయి, ఆ ఇంకే సమస్యలే సాహిత్యం ఎట్లయితుంది అనేది కూడా మనం ఇవాళ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ సమూహాలు ఏవైతే ఉన్నాయో ఆ సమూహాలు ఒక వేదిక మీదకి రావాలి, ఒక గొడుగు కిందికి రావాలి, తమ వాయిస్ని ఇంకా మరింత గట్టిగా వినిపించాలి, మిగతా వాళ్ళందరినీ కూడా ఆలోచింపజేయాలి. అట్లా చేయడం ద్వారానే ఈ దేశంలో ఈ అణగారిన జాతుల వారి సాహిత్యం వదిలిరుతుందని నాకు అనిపిస్తా ఉంది. నిజానికి ఏవైతే సంస్థల నుంచి వెనక సంస్థల నుండి పార్టీ ఉన్న వాళ్ళే మేనిఫెస్టోలు ఏర్పాటు చేసుకోగలుగుతున్నారు. కానీ ఈ అస్తిత్వవాదాల నుంచి వచ్చిన వాళ్ళకి ఏ వాదానికి ఆ వాదం, ఏ కులానికి ఆ కులం అట్లా విడిపోయి ఉండే ఒక గుణం ఉంది. కాబట్టి వాళ్ళు కలిపే ప్రయత్నం కూడా జరగాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కమ్యూనిస్టు పార్టీ సాహిత్యకారులు, తెలంగాణ సాహిత్య లాంటి వాళ్ళు కూడా ఒక గొడుగుకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అట్లాగే ఈ మధ్య మేము మిల్ఫులే ముస్లిం సంఘీభావ కవిత్వ సంకలనం ఒకటి వేశాం. ఒక 100 మంది కవులు అందులో కవిత్వం రాశారు. ముస్లింలతో ఉన్న తమ అనుబంధాన్ని, గంగా జమున తహసీలు, అలాగే సంస్కృతిని, కలగల సంస్కృతిని ఎంతో గొప్పగా ఆ సంకలనంలో రాశారు. కాబట్టి అట్లాంటి ప్రయత్నాలు ఆయా సాహిత్య సంస్థల నుంచి కూడా జరగాల్సిన అవసరం. అందులో ఉన్న రచయితలందరూ, కవులందరూ కూడా ఇవాళ అత్యంత బాధితులుగా ఉన్న ముస్లింల గురించి స్పందించాల్సిన అవసరం. అట్లా స్పందిస్తే కొంతలో కొంత ముస్లింలు ధైర్యంగా మనగలుగుతారని చెప్పేసి నేను కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఈనాడున్న దేశకాల పరిస్థితుల లోపల భారతదేశం అంతా కూడాను అతలాకుతలం అవుతున్న సందర్భంలో ఒక అస్తిత్వ పెరుగులాట ఎట్లా ఉంటుందనేది మీ మాటల్లో, మీ రాతల్లో ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మరొక వక్త సాహిత్య రంగానికి ఒక దిక్సూచిగా అనేక రచనలు చేసినటువంటి వ్యక్తిగా ఉన్నారు. వారిని తెలంగాణ సాహిత్య దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అభినందించుకోవాలని భావించాం. వారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
సిద్దికి యాదగిరి అన్న, డాక్టర్ సిద్దికి యాదగిరి అన్న. అన్న ఇంతవరకే మాతోవ, బతుకు పాఠం, అచ్చు, తప్ష, మూడు గుడిసెలపల్లి, ముక్వారు అనే కవిత సంపుటాలు పుస్తకాలు చేశారు. అట్లాగే జంబూ సాహిత్య వేదిక పక్షాన అన్నతో పాటు గుడిపల్లి నిరంజనన్న, తప్పిట ఓదలితో కలిసి వాళ్ళు అద్భుతంగా దళిత కథలు తీసుకొస్తారు. వరుసగా తొండం పొక్కిన, చింతూ నేల, సాక, కొమ్ము, గండదీపం ఇట్లా వరుసగా 2020 నుంచి 2024 వరకు వరుస దళిత కథా సంకలనాలు తీసుకొచ్చినటువంటి సిద్దంగి యాదగిరి అన్నప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుతాము. తెలంగాణ సాహితీ దశాబ్ది సాహిత్యోత్సవాలకు వచ్చిన సాహితీవేత్తలకు, పెద్దలకు, నా యొక్క జంబూ శరణార్థులు, సభను నడిపిస్తున్న అధ్యక్షులు రాజోజు నాగభూషణ గారు, విస్తృత సాహిత్యాన్ని వెలికి తీస్తున్నటువంటి గౌరవనీయులు సంగిశెట్టి శ్రీనివాసరావు గారు, అట్లాగే ముస్లిం మైనారిటీ సాహిత్యాన్ని, దళిత ముస్లిం ఐక్యతను చాటుతూ ఉన్నటువంటి స్కైర్లకు, తెలంగాణ సాహితీ మిత్రులు మనవాడ శేఖర్ గారికి, అట్లాగే ఈ సభలో సిద్ధారెడ్డి సార్, సుఖిరెడ్డి సార్, ఇంకా నాగేశ్వరం సార్, పసుపు రేవన్న, చాలామంది పెద్దలు మిత్రులు ఉన్నారు. వారందరికీ నా యొక్క జైలు. మరి ముఖ్యంగా ఈ సభాంతరం సాహిత్యంలోకి దళిత దృక్పథంతో పరిశీలన చేసినట్టయితే మనకు కనిపించేది అక్కడ చాలా కొద్దిపాటి స్పేస్ మాత్రమే మిగిలింది. ఒక సంవత్సర కాలంలో దాదాపు తెలుగు సాహిత్యంలో, తెలుగు నేలలో, రెండు రాష్ట్రాల్లో అటు కథ, కవిత్వము, విమర్శ రంగాలలో విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి దళిత సాహితీవేత్తలు ఉన్నారు. ఈ సాహితీవేత్తలకు ప్రధానమైనటువంటి పత్రికల్లో చోటు చాలా తక్కువ, కానీ ఆ చోటు మాత్రం నవ తెలంగాణ ఎప్పటికప్పుడు తీరుస్తూనే ఉంది. నవ తెలంగాణ పత్రిక కూడా నా యొక్క కృతజ్ఞత.